2025-26కు సంబంధించిన అమ్మఒడి స్టేటస్ మొబైల్లోనే చెక్ చేసుకునే విధానాన్ని నేను మీకు అందుబాటులో తీసుకొని వచ్చాను. దయచేసి జాగ్రత్తగా ఈ వీడియోని మీరు చూడండి. చెక్ చేసుకుందాం పదండి. ముందుగా ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఇచ్చిన లింకును ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. మనకు అమ్మఒడికి సంబంధించిన సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అయితే ఈ ఆధార్ నంబర్కు మీ మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఖచ్చితంగా అయి ఉండాలి, లేకపోతే చెల్లదు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ అనే బాక్స్ మీకు కనపడుతూ ఉంటుంది. యారో మార్కు ఒకటి కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు 4 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కనపడిన ఆప్షన్లో మనకు కావాల్సింది తల్లికి వందనం పథకం కాబట్టి దానిని మాత్రమే సెలెక్ట్ చేయండి. దాని కింద మరొక బాక్స్ మనకు కనపడతా ఉంది. ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే 25, 26, 27కు సంబంధించిన ఇయర్స్ మనకు కనపడతాయి. 26కు సంబంధించినది మాత్రమే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కింద గెట్ డీటెయిల్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మన రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మరొక ఆప్షన్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మన ఆధార్ నంబర్కు మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద క్యాప్షా అనేది ఉంటుంది. ఈ క్యాప్షా కొన్ని క్యాపిటల్ లెటర్లోను కొన్ని స్మాల్ లెటర్లోను ఉంటాయి. కరెక్ట్గా చూసుకొని క్యాప్షా ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద వెరిఫై మీద క్లిక్ చేయండి. అలా వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత కూడా రాకపోతే రీసెండ్ ఓటీపీ అని కొట్టండి. ఈ రీసెండ్ ఓటీపీ అని కొడితే మొబైల్ నెంబర్కి మరలా ఓటీపీ వస్తుంది. మరలా ఎంటర్ చేయండి. మరలా క్యాప్షా ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఆ తర్వాత రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కింద వెళ్తే మనకు ఇక్కడ 7 ఆప్షన్స్ కనపడతాయి. వీటిలో ఏ ఒక్కటి మనము కలిగి ఉన్నా మనకు తల్లికి వందనం పథకం రాదు. మనము సాటిస్ఫైడ్లో ఉన్నామా అన్సాటిస్ఫైడ్లో ఉన్నామా అని తెలుసుకోవడానికి దాని పక్కన ఎడమ వైపు స్క్రోల్ చేస్తూ ఉండండి. అలా స్క్రోల్ చేస్తే సాటిస్ఫైడ్ అని అన్ని బాక్సుల్లో వస్తే మీరు ఎలిజిబుల్ అయినట్లే. అన్సాటిస్ఫైడ్ అని వచ్చిందనుకో మీరు ఈ పథకానికి అర్హులు కారు. ఏవైనా సంప్రదింపులు జరపాలంటే మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి మీరు మాకు ఎందుకు ఇది వచ్చింది, మేము ఎందుకు అర్హులం కామనేది మీరు సచివాలయంలో కనుక్కోవచ్చు. ధన్యవాదములు.